హలో ఆల్. సో ఈరోజు మనం జస్ట్ సింపుల్గా రిస్క్ రివార్డ్ గురించి మాట్లాడుకుందాం. రిస్క్ రివార్డ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది చెప్పరు, ఓన్లీ పిఎన్ఎల్ ఇట్లాంటివి చెప్పి స్ట్రాటజీస్ ఇవి చెప్తారు, బట్ రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీ స్ట్రాటజీ ఏదైనా కానివ్వండి, కొందరికి 5 minutes, కొందరికి 10 minutes, కొందరికి 15 minutes, కొందరు 1 minute, ఈ టైం ఫ్రేమ్లో మీరు స్ట్రాటజీస్ ఉంటాయి అందరికీ. సో కన్ఫామ్గా ఏదో ఒక టైం ఫ్రేమ్లో మీరు ఫాలో అవుతుంటారు. సో స్ట్రాటజీ కూడా మీకు ఉంటుంది. ఈఎంఐ క్రాస్ అయితే తీసుకుందాం, బై చేద్దాం, లేకపోతే కింద క్రాస్ అయితే సెల్ చేద్దామని ఏదో ఒకటి స్ట్రాటజీ అనేది ఉంటుంది, ఓకేనా? ఆ స్ట్రాటజీ మీకు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మీకు కరెక్ట్గానే అనిపిస్తుంది, చాలాసార్లు వర్క్ అయింది అని చెప్పి. బట్ మీరు లైవ్లో ట్రేడ్ తీసుకునేటప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ అనేది చాలా వరకు నెగిటివ్లో ఉంటాయి, ఎందుకంటే మీకు రిస్క్ రివార్డ్ రేషియో అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో సింపుల్ రిస్క్ రివార్డ్ రేషియో ఏంటంటే, మీరు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు, దానికి మీరు రివార్డ్ ఎంత తీసుకుంటున్నారు, సింపుల్, అంతే, ఇంకేం లేదు. రిస్క్ రివార్డ్ రేషియో అంటే అంతే, ఇంకేం లేదు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మీ అకౌంట్ సైజులో ఒక 50,000 ఉంది అనుకోండి, ఓకేనా? 50,000 ఇండియన్ రూపీస్ అనుకుందాం మనం, ఓకే? ఇప్పుడు దీంట్లో మీరు రోజుకి లేకపోతే పర్ ట్రేడ్కి ఎంత పోయినా మీకు పర్వాలేదు అనుకుంటారు. 2% అనుకోండి, 1000 రూపీస్ కదా. సో ఇది మీరు రిస్క్, పర్ ట్రేడ్ మీరు రిస్క్ డిఫైన్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు 1000 రూపీస్ రిస్క్ చేస్తున్నారు, ఓకే? ఇప్పుడు నేను దీంట్లో డ్యూటీస్, ఛార్జెస్, ఫీజెస్, ప్లాట్ఫామ్ ఫీ ఇవేమి ఇంక్లూడ్ చేయట్లేదు, జస్ట్ మామూలుగా చెప్తున్నా. సో 1000 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు మీకు రివార్డ్ ఎంత ఉండాలి? రివార్డ్ అంటే 1000 రూపీస్ రిస్క్ చేస్తున్నారు కదా. సో ఒకవేళ మీది స్టాప్ లాస్ హిట్ అయినా కూడా 1000 వెళ్తుంది, బట్ మీకు రివార్డ్ కూడా 1000 ఉందనుకోండి, ఇది 1:1 కదా. అంటే మీరు 1000 రిస్క్ తీసుకుంటే 1000 రివార్డ్ వస్తుంది. సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు మీ స్ట్రాటజీ ఏదో ఒక స్ట్రాటజీ అనుకున్నాం. సో ఈఎంఐ దగ్గర బై చేస్తాము, ఏదో ఒకటి అనుకుందాం, ఇక్కడ బై చేస్తారు, ఇక్కడ బై చేస్తారు, ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు, ఇంకెక్కడైనా టార్గెట్ బుక్ చేస్తారు. సో ఇది 1:1 ఉంది కదా. సో మీ రిస్క్ రివార్డ్ 1:1 ఉన్నప్పుడు మీ స్ట్రాటజీ 50% వర్క్ అవుతుంది అనుకోండి. అంటే 10లో 5 ట్రేడ్సే వర్క్ అవుతున్నాయి, 5 ట్రేడ్స్ లాస్ అవుతున్నాయి. సో అప్పుడు ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది? 1000 రూపీస్ రిస్క్, 1000 రూపీస్ రివార్డ్ కదా. సో 5 విన్ 5 లాస్, అంటే 5000 విన్నింగ్ ట్రేడ్స్లో వస్తుంది, 5000 లూజింగ్ ట్రేడ్స్లో వస్తుంది. సో మీకు మిగిలేదు ఎంత? 0. ప్లస్ ఇంకా ఫీజెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతారు. అంటే మీది 1:1 రిస్క్ రివార్డ్ ఉంటే మీ స్ట్రాటజీ అనేది 50% ఉన్నా కూడా మీకు ప్రాఫిట్ అనేది ఉండదు. 1:1 అన్నప్పుడు 50% ఎలా వర్కౌట్ అవుతుంది అని మీరు అడగచ్చు, ఓకే? సో చాలామంది ఇప్పుడు స్కాల్పింగ్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఒక ఏదైనా క్యాండిల్ ఫామ్ అవుతుంది, బిగ్ బార్ కానీ ఇలాగ సాఫ్ట్ ట్రెండ్లో లేకపోతే బ్రేక్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్గా ఇది క్రాస్ అవ్వగానే, క్లోజ్ అవ్వగానే తీసుకునేస్తాను. సో దీని కింద స్టాప్ లాస్ పెట్టేశారు. సో ఖచ్చితంగా 1:1 చాలామంది బుక్ చేస్తున్నారు. బిగ్ బార్ స్ట్రాటజీ కానీ ఏదో ఒక స్ట్రాటజీస్ ఉంటాయి కదా. సో ఖచ్చితంగా బుక్ చేస్తున్నారు. సో చాలామందికి 1:1 తీసుకునేస్తున్నారు. పాజిటివ్లో ప్లస్ మీకు కొద్దిగా పైకి వెళ్ళి కనిపించినా మీరు బుక్ చేస్తారు. సో మైనస్ అలాగే 1:1 పెట్టుకుంటున్నారు. సో ఇది 1:1 ఉన్నప్పుడు మీది 50% అక్యురసీ ఉన్నప్పుడు అస్సలు వర్కౌట్ అవ్వదు, మీరు లాసెస్లోనే ఉంటారు. అదే మీరు 60% ఉన్నారనుకోండి, సేమ్ ఫార్ములా. ఇప్పుడు మీకు 6 విన్స్ ఉంటాయి, 4 లాస్ అవుతారు కదా 10 ట్రేడ్స్ తీసుకుంటే. సో 6000 మైనస్ 4000, 1000 రూపీస్ 6 విన్ అయినాయి అండ్ 4 స్టాప్ లాస్ హిట్ అయింది. అప్పుడు మీకు మిగిలేదు ఎంత? 2000. అంటే 10 ట్రేడ్స్ తీసుకుంటున్నారు, 2000 మిగులుతుంది. బట్ ఇక్కడ మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకొని, మీరు ఎవ్రీడే 10 ట్రేడ్స్ తీసుకోలేరు, మీకు దొరకదు సెటప్. అఫ్కోర్స్ స్కాల్పింగ్లో అయితే దొరుకుతుంది, 10 కాదు 50, 100 దొరుకుతాయి, ఎందుకంటే 24/7 కదా మార్కెట్ ఇది. సో ఖచ్చితంగా మీకు దొరుకుతాయి. బట్ 5 minutes ఇట్లా చేసే వాళ్ళకి 10 ట్రేడ్స్ అనేవి రేర్గా దొరుకుతాయి. ఇప్పుడు సేమ్ మనము ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాము. ఇప్పుడు 1:1 ఉంది అనుకుందాం. సో ఒక స్ట్రాటజీ అయితే 50% అక్యురసీ, ఇంకొకటి 70, ఇంకొకటి 60 ఉంది, ఓకేనా? సో 1:1లో 1000 రూపీసే తీసుకుందాం. ఇనిషియల్గా మనం 1000 అనుకున్నాం కదా. సో 1000 తీసుకుందాం. సో 1000లో 50% అనేది మిగులుతుంది 0. ఇది ఇంకా మనకి మైనస్లో వెళ్తుంది కాబట్టి సో ఇక్కడ ఫీజెస్ అవన్నీ వెళ్తాయి. అదే 60 అనుకోండి, ఎంత మిగులుతుంది? 1000 రిస్క్తో 10 ట్రేడ్స్ తర్వాత 2000. అదే మనకి 1:1తో 70 అంటే 7 విన్ అయినాయి,
3 లూజ్ అయినాయి, అంటే 7,000 మైనస్ 3,000, 1000 రిస్క్ కాబట్టి. సో 4K మిగులుతుంది. సో మీరు 1:1 పెట్టుకున్నప్పుడు మీ అక్యురసీ అనేది 60 or 70 ఈ రెండిట్లో ఉండాలి. 60 అంటే తక్కువ, 70 అనగా మీరు టార్గెట్ చేయాలి. సో ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్ ఎప్పుడు అక్యురసీ అనేది ఒకటేలాగా ఉండదు. లాస్ట్ 15 డేస్లో 70% ఉండే మీ అక్యురసీ రీసెంట్ 15 డేస్ లేకపోతే నెక్స్ట్ 15 డేస్లో 60% అవ్వచ్చు. ఓకే, అంతకుముందు మీరు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు 80%, 90% కూడా ఉండిండొచ్చు అక్యురసీ అనేది. సేమ్ స్ట్రాటజీ అనేది మీకు ఎవ్రీ టైం వర్కౌట్ అవుతుంది. ఎవ్రీ టైం వర్కౌట్ అయితే అసలు స్టాక్ మార్కెట్లో లాసెసే ఉండదు. ఓకే, ఇప్పుడు మనము రిస్క్ రివార్డ్ కొంచెం పెంచుకుందాం. ఇప్పుడు మనం రిస్క్ రివార్డ్ 1:2 పెట్టుకుందాం. 1:2లో సేమ్ 50% ఉంది అనుకోండి అక్యురసీ. ఓకే, ఇప్పుడు 1:2లో 1000 రిస్క్ కదా మంది ఇనిషియల్ రిస్క్ పర్ ట్రేడ్. సో 1:2లో 50% అక్యురసీ అంటే 10 ట్రేడ్స్ తీసుకున్న తర్వాత 5 విన్ అయినాయి, 5 స్టాప్ లాసెస్ హిట్ అయినాయి. ఇప్పుడు మనకి ఇవి స్టాప్ లాస్ హిట్ అయినాయి. సో 5 స్టాప్ లాస్ హిట్ అయినాయి. 1:2 కాబట్టి 5 into 1000 5,000. అంటే మీరు 1000 రిస్క్ పెట్టుకొని 5 స్టాప్ లాసెస్ హిట్ అయినా మీకు 5,000 మైనస్కి వెళ్తుంది. అదే మీరు 1:2 కాబట్టి మీ టార్గెట్ ఇప్పుడు 1000కి 2,000 అనమాట. సో ఇప్పుడు మీకు 5 ట్రేడ్స్ ప్రాఫిట్ హిట్ అయింది అంటే 2,000 హిట్ అయింది అంటే ఇది 10,000 అవుతుంది అప్పుడు మీకు. ఓకే, సేమ్ ఎగ్జాక్ట్లీ 10 ట్రేడ్స్ మీరు ఫినిష్ అయింది మీది. సో 5,000 స్టాప్ లాస్లో పోయింది, 10,000 ప్రాఫిట్లో వచ్చింది. సో మిగిలింది ఎంత? 5,000. ఓకే, మీ ఇనిషియల్ రిస్క్ ఎంత పర్ ట్రేడ్? 1,000 రూపీసే. బట్ 10 ట్రేడ్స్ తర్వాత మీ దగ్గర ఉండేది 5,000. అది మీరు 50% అక్యురసీ ఉంటేనే. అదే మీరు 1:2లో 60-70 అనుకోండి. 1:1లో మనం 70-80 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక్కోసారి. బట్ 1:2లో రిస్క్ రివార్డ్ పెరిగే కొద్దీ మనకి అక్యురసీ అనేది తగ్గుతూ వస్తుంది. అదే మీరు 60% అంటే 6 విన్ అయినాయి, 4 స్టాప్ లాస్ హిట్ అయినాయి. సో 6 into విన్నింగ్ అయింది 2,000 కాబట్టి 12,000. 4 స్టాప్ లాస్ హిట్ అయినాయి కాబట్టి 4 into 1,000, ఎందుకంటే స్టాప్ లాస్ మనది 1,000 కాబట్టి. సో 8,000 మిగులుతుంది 60% అక్యురసీ అంటే. అదే మీరు 70 అక్యురసీ అంటే సో 7 into 2,000 14,000 అండ్ 3 into 1,000 3,000 స్టాప్ లాస్. సో 11,000 మిగులుతుంది. సేమ్ అక్యురసీ బట్ రిస్క్ రివార్డ్ అనేది మనం పెంచుకున్నాం. 1:1ని 1:2 చేసుకున్నాం. అప్పుడు మీకు 11,000 మిగిలింది 70% ఉంటే. నేను లైవ్ చూసాను, కొంతమంది తెలుగు క్రిప్టో పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో పేపర్ ట్రేడింగ్ చేస్తారు అన్నమాట. ట్రేడింగ్ వీలోనే పేపర్ ట్రేడింగ్ కనెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. వాళ్ళు ఎలా చేస్తారంటే బిట్కాయిన్ ఇక్కడ సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది కదా. సో పైకి వెళ్ళగానే ఇక్కడ వరకు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, ఇక్కడ బై చేస్తారండి. ఎందుకంటే ఇక్కడంతా వాళ్ళవి క్యాండిల్స్ ఉన్నాయి. సో ఈ క్యాండిల్స్ హిట్ అవ్వడానికి ఇది పైకి అంటే వాళ్ళ లిక్విడిటీ క్లియర్ చేయడానికి మార్కెట్ పైకి వస్తుంది అని చెప్పి ఇక్కడ బై చేస్తారంట. సో క్రేజీగా చెప్తారు. ఇక్కడ అసలు మార్కెట్ అనేది లిక్విడిటీ హిట్ అయ్యి మళ్ళీ కిందకు వస్తుంది, లిక్విడిటీ హిట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది అని ఎక్కడా లేదు. లిక్విడిటీ కాన్సెప్ట్స్ అనేది నేర్చుకోండి, బట్ ప్రతిసారి అలా వర్కౌట్ అవ్వదు. సో నెక్స్ట్ వీడియోలో లెవరేజ్ అండ్ వేరే ఏదైనా కాన్సెప్ట్స్ ఉంటే దాని గురించి మాట్లాడదాను. సో అంతవరకు ట్రేడింగ్ చేయండి, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి.